ఇక వైసీపీ జనసేన పోటాపోటీ కార్యక్రమాలతో ఏపీలో పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. రేపు వెన్నుపోటు దినంగా నిర్వహించాలని వైసీపీ పిలుపునిచ్చింది. మహానాడు విజయవంతమని చర్చ జరుగుతున్న నేపథ్యంలో అదే రీతిలో వెన్నుపోటు దినం పేరుతో టీడీపీకి సమాధానం చెప్పాలని వైసీపీ సిద్ధమవుతోంది. రాయలసీమ నడిబొడ్డున మహానాడు నిర్వహించి తమ సత్తా చాటామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ హామీలను సూపర్ 6 పథకాలను అమలు చేయకుండా ప్రజలను ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందని ఆరోపిస్తూ వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తోంది వైసీపీ. దీనికి పోటీగా జనసేన కొత్త పండుగను ప్లాన్ చేసింది. గత వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వ సుపరిపాలన సంబరాలు చేయాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. రేపు సుపరిపాలన, సంక్రాంతి, దీపావళి సంబరాలను నిర్వహించేందుకు జనసేన సిద్ధమవుతోంది. ఇక వైసీపీ జనసేన పోటాపోటీ కార్యక్రమాలతో ఏపీలో పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. రేపు వెన్నుపోటు దినంగా నిర్వహించాలని ఇటు వైసీపీ పిలుపునిచ్చింది. ఇక మహానాడు విజయవంతమని చర్చ జరుగుతున్న నేపథ్యంలో అదే రీతిలో వెన్నుపోటు దినం పేరుతో టీడీపీకి సమాధానం చెప్పాలని వైసీపీ సిద్ధమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రమోహన్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. చంద్రమోహన్. ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినాన్ని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ వెన్నుపోటు దినాన్ని పాటించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడంతో అన్ని ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెన్నుపోటు దినానికి శ్రీకారం చుట్టాయి. ప్రధానంగా ప్రభుత్వము ఇప్పటి వరకు ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదంటూ వారు ఆరోపిస్తున్నారు. 143 పథకాలను హామీలను ఇవ్వడం జరిగింది. అందులో ఏ ఒక్కటి కూడా పూర్తిగా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందనే అభిప్రాయంతో కూడా వారు ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా సూపర్ 6 ను కూడా అమలు చేయలేని స్థితిలో ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే ప్రజలను సమీకరించిన పనిలో పడ్డారు. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా, ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి కూడా ప్రజలను, కార్యకర్తలను సేకరించి వారి ద్వారా ర్యాలీలు అలాగే నిరసనలు చేపట్టే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ప్రాంతానికి సంబంధించిన నాయకులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తం చేసింది. ప్రధానంగా ఉమ్మడి కడప జిల్లాలో ఇటీవల నిర్వహించిన మహానాడు సందర్భంగా మహానాడు విజయవంతమైందని చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దానికి ధీటుగా సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే వైఎస్ఆర్ సిపి అధినేత ఇచ్చిన పిలుపు మేరకు గట్టిగా ప్రభుత్వానికి అధికారంలో ఉన్న కూటమి పార్టీలకు దెబ్బ కొట్టే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇటీవల కడపలో జరిగిన మహానాడులో దాదాపుగా 2 లక్షల పై చిలుకు రావడం, అలాగే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో ఇటు వైఎస్ఆర్ సిపిలో కూడా కొంత చలనం కలిగింది. ఇక్కడ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ కుటుంబానికి అడ్డగా ఉన్న కడప జిల్లాలో ఈ పరిస్థితులు ఏర్పడడంతో ఇటు ఇరు పార్టీలకు సంబంధించి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతి అంశాన్ని కూడా వారు విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కడప వైసీపీకి అడ్డా కాదు అంటూ తెలుగుదేశం వారు చెప్పడం, తెలుగుదేశం వారికి కేవలం 7 సీట్లు మాత్రం రావడం ఈసారి ఒక్కసారి మాత్రమే వచ్చింది. దీంతో ఇక్కడ వారికి ఏమీ బలం పెరగలేదనే అభిప్రాయంతో కూడా వైసీపీ నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఓడింది వైఎస్ఆర్ సిపి కాదని, ప్రజాస్వామ్యం ఓడింది అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే జనసేన పార్టీ 2024 నుంచి ఈ ఎన్నికల్లో గెలవడంతో పాటు ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలన అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రతి ఇంటా కూడా పండుగ చేసుకోవాలనే కార్యక్రమానికి నాదెళ్ల మనోహర్ పిలుపునివ్వడం జరిగింది. దీంతో జనసేన కార్యకర్తలు, అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున రేపు 4వ తేదీన వారి ఇళ్ల వద్ద సంక్రాంతి పండుగతో పాటు రాత్రికి దీపావళి పండుగ చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇరు పార్టీలు కూడా ఒకరినొకరు విమర్శించుకుంటూ తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాయి.
దాదాపుగా అంటే ఏడాది సంవత్సరం ముగిసే క్రమంలోనే ఈ రకమైన వాతావరణం నెలకొనడంతో ఆ, రాజకీయ వాతావరణం హీటెక్కిందని చెప్పవచ్చు. అంతా కూడా ప్రతి ప్రాంతం నుంచి కూడా ప్రజలను సమీకరించే పనిలో అటు వైసీపీ ఇటు జనసేన కార్యకర్తలు ఉన్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ కూడా జనసేన చేపట్టిన సుపరిపాలన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కూడా కొంత సపోర్ట్ చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదంటూ వరుసగా లేవనెత్తే పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో ఉన్నాయి. ప్రధానంగా మొదటి నుంచి కూడా కడప జిల్లా వైఎస్ఆర్సీపీకి అడ్డాగా ఉందంటూ ప్రచారం ఉన్న నేపథ్యంలో గత 40 ఏళ్లలో వైఎస్ఆర్ కుటుంబానికి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మద్దతు ఉంది. అలాగే రాయలసీమ ప్రాంతంలో ప్రజల అభిమానాలు అలాగే మద్దతు ఉన్నాయని కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో ఈసారి 2024 ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ గెలిచినట్టు కాదు, ఆ పార్టీకి బలం ఏర్పడినట్టు కాదు అనే అభిప్రాయాన్ని కూడా వైసీపీ నేతలు చెప్పడం కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఇంత విజయం సాధించలేదు. ఎన్నికల సందర్భంగా పలు హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేయడం జరిగిందని, ఈ క్రమంలోనే ఆ పార్టీ గెలిచింది కానీ ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ప్రాంతం నుంచి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆ ప్రభుత్వానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే ఉద్దేశంతో ర్యాలీలు నిర్వహించాలని కూడా ఆ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు సమీకరిస్తున్నారు. ప్రధానంగా కడప జిల్లాలో మహానాడు నిర్వహించడం తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది అనుకోవడం కూడా పొరపాటేనని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. కడప జిల్లా మొదటి కూడా వైసీపీకి అడ్డాగా ఉందని, ఈ నేపథ్యంలో మొన్న పొరపాటున ప్రజలను ఏమార్చి వారిని మోసం చేసి తెలుగుదేశం పార్టీ గెలిచిందని కూడా చెప్పడం జరుగుతుంది. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క పనితీరు పైన ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది అనే అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకునే కేవలం జగన్మోహన్ రెడ్డి జిల్లాలో మహానాడు నిర్వహించడం ద్వారా అక్కడ విజయం సాధిస్తే, ఆ మహానాడు విజయవంతం చేస్తే కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి కూటమి పార్టీలకు గట్టి పట్టు ఉందని తెలియజేయడం కోసమే ఇక్కడ జనసమీకరణం చేసి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని వైసీపీ నేతలు చెప్పడం జరుగుతుంది. అలాగే మహానాడును విజయవంతం చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులంతా కూడా ప్రజలకు ఆశ చూపి వారికి అన్ని రకాల కూడా ప్రయోజనాలు కల్పించి వారిని బలవంతంగా మభ్యపెట్టి మహానాడుకు తీసుకువచ్చారు. తద్వారా విజయం సాధించామని చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది అని కూడా వైసీపీ నేతలు చెప్పుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలకు కూడా రేపు సుపరిపాలన సంబంధించిన అంశాన్ని ప్రచారం చేస్తూ డిజిటల్ మీడియాలో సోషల్ మీడియాలో చెబుతున్న పరిస్థితి చేత. రైట్ చంద్రమోహన్, థ్యాంక్ యూ.